ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం లిమిట్స్ క్రాస్ చేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా పెద్ద పెద్ద కానుకలు ఓటర్ల జేబుల్లో చేరిపోతున్నాయి. కొందరు అభ్యర్థులు పెద్ద కుటుంబాలను టార్గెట్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ ఓట్లను సంపాదించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే వేలు కాదు లక్షలు ధారపోసేందుకు వెనుకాడడం లేదు. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార సరళిని గమనిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో ఈ విషయం బయటపడింది. మొబైల్స్, ఫ్రిడ్జ్, ఎల్ఈడీ టీవీలు, చివరికి కార్లు. ఓటర్లను బుట్టలో వేసుకుని ఓట్లు వేయించుకునేందుకు అభ్యర్థులు పెడుతున్న అంతులేని ఖర్చుకు ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఒకరినో ఇద్దరినో పట్టుకునే బదులు ఇంటిల్లిపాదిని అట్రాక్ట్ చేసేందుకు ఇస్తున్న కానుకల లిస్ట్ ఇది. వరుసగా ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కోడ్ ఉల్లంఘనలపై ఓవైపు ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కు ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో 5 ఒక వంతు కంప్లైంట్లపై మాత్రమే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక 2009లో ఓటుకు 500 రూపాయలు పంచిన నాయకులు ఇప్పుడు ఆ మొత్తాన్ని 1000 రూపాయలకు పెంచినట్లు తెలుస్తోంది. 10-15 మంది ఓటర్లున్న ఇంటికి ఈ మొత్తం వేలు దాటి లక్షలకు చేరుతున్నట్లు టాక్. వందలు వేలు దాటుతున్న అభ్యర్థుల ఖర్చు లక్షల మొత్తం క్రాస్ చేసేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఈసీ స్పందించి ఈ డబ్బును జనం కోసం ఖర్చు పెడితే మంచిదన్న వాదన వినిపిస్తోంది.